మరి కథలన్నీ చాలా ఉన్నాయి. డొంక పోరంబోకల దగ్గర నుంచి, ప్రభుత్వ భూముల దగ్గర నుంచి, లేఅవుట్ల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ప్లాట్లు వేసుకుని అమ్ముకునేటువంటి దగ్గర నుంచి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే పొదలకూరులో ఒక కేసు బుక్ అయింది. ఆ కేసు పాపం విచారణ జరగడంలే. దాంట్లో అసలైనటువంటి ఫోర్జరీ ముద్దాయి ఉన్నాడు, తమ కుమారుడు. బయటకు వస్తుంది అది విషయం. ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉన్నారు. దాని మీద కేసు నమోదైంది. పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి కేసుని తొక్కిపెట్టి ఉన్నారు. రేపు దాన్ని రెఫర్ చేయొచ్చు, మరలా రీఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఒక ఆర్డీఓ సంతకం, ఎందుకంటే నుడా సంబంధించినటువంటి వ్యక్తి ఫోర్జరీ సంతకాలతో ప్లాన్లు తయారు చేశారు లేఅవుట్లో అన్నావు. ఆ రోజు ఏం చెప్పావు? లేఅవుట్లకు సంబంధించినటువంటి బినామీలందరూ గోవర్ధన్ రెడ్డి మనుషులు అని మాట్లాడావు. అది నోరు కాదులే, దాన్ని నోరు కింద కూడా నేను లెక్కేసుకోను. అది డ్రైనేజ్ కాలువ కన్నా గబ్బు కుట్టేటువంటిది నీ నోరు. కాబట్టి నీ నోటి కన్నా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజే మేలు. అది కొంచెం గబ్బు తక్కువ ఉంటుంది, దాని పక్కన నిలబడచ్చు. కానీ నీకు ఆమడ దూరంలో ఉన్న నీ నోటి కంపు ఈ జిల్లా భరించలేక సస్తా ఉండరు. అటువంటి ఆ నోటితో కూసావు ఏమని? వీళ్ళందరూ గోవర్ధన్ రెడ్డి బినామీలు అని చెప్పి నేను మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నా బినామీలు కదా, వాళ్ళని నువ్వు ఎందుకు వదిలిపెట్టావంటే కుక్కున్నట్టు మాట్లాడకుండా వాళ్ళు డబ్బులు ఇస్తే నీ కూతురు పేరుతో హైదరాబాద్లో విల్లా కొనుక్కున్నావు. కాబట్టి నువ్వు ఆ భాగవతం అంతా బయటకు వస్తుందని చెప్పి ఇప్పుడు ఎంతసేపటికి దాన్ని వదిలేసావు. కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్, వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు.